జానన్న గారు, ఈరోజు తెలంగాణలోని నిరుద్యోగ యువత, నిరుద్యోగ జాక్ మీ వద్దకు వచ్చారు. అసలు ఏం మాట్లాడారు? మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టినట్టు, ఏంటి అంశాలు? తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు చాలా కాలం నుంచి ఉద్యోగాలు వస్తాయని, నోటిఫికేషన్లు పడతాయని పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా పట్టణాలకు వచ్చి కోచింగ్ సెంటర్లలో ఉండి చదువుకుంటూ లేదా లైబ్రరీలో ఉండి చదువుకుంటున్నటువంటి వాళ్ళకు ఈ నోటిఫికేషన్స్ రాక ఉద్యోగాలకు సంబంధించిన విషయం ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దాదాపు 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు అంతా కలిపితే కాంగ్రెస్ పార్టీ కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చింది ఒక 16,000 చిల్లర, అంతకంటే ఎక్కువ ఏమీ ఇవ్వలేదు. కొత్తగా నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు, అదేమీ ఇయర్ చేయడం లేదు, నోటిఫికేషన్స్ రావడం లేదు. నిరుద్యోగులు ఆందోళన చేస్తే నిర్బంధం పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. మన చలో అసెంబ్లీ కార్యక్రమానికి నిర్వహిస్తే డివైఎఫ్ఐ వాళ్ళను మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు. అట్లాగే ఎక్కడికక్కడ యూనివర్సిటీస్లో మిగతా ప్రాంతాల్లో ఆందోళన చేసినటువంటి వాళ్ళని కూడా అరెస్టులు చేస్తున్నారు. మరి ఉద్యోగాలు భర్తీ చేస్తారనే పేరుతోనే ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అంతకుముందు బీఆర్ఎస్ను నమ్మి తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు అంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పి బీఆర్ఎస్కు ఓట్లేసి గెలిపిస్తే అది చేయలేదు. దాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి నిరుద్యోగులు ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది. మొత్తం రాష్ట్రంలో ఒక 3 లక్షల వరకు పోస్టులు ఖాళీలు ఉంటాయి. వాటిని భర్తీ చేస్తే అనేక మంది నిరుద్యోగులకు కొంత ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, వాళ్ళ కుటుంబాలు కొంత బాగుపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ హైదరాబాద్లోకి వచ్చి ఈ 5 రూపాయల భోజనం తినుకుంటూ కష్టపడి చదువుతున్నారు. నోటిఫికేషన్స్ రాకపోవడంతో తీవ్రమైనటువంటి ఆందోళనకు గురై అడ్డమీది కూలీలుగా మారుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి అధికారులకు వచ్చి ఉన్న ఉద్యోగాలనే తీసేస్తున్నారు. దాదాపు 60 లక్షల ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయి అనేటటువంటి విషయం తెలుస్తుంది. మరి భర్తీ చేయడం లేదు, కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి దానికోసం శాంత కుమారి కమిటీని ఏర్పాటు చేశారు. ఆ నివేదిక ఇప్పటివరకు రావడం లేదు. అట్లాగే ప్రభుత్వం నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే కనీసం చర్చలు జరిపి ఎంతలోగా వేస్తాం అనేటటువంటి విషయాలు చెప్పడం లేదు. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల ఆందోళనకు గురవుతుంటేనేమో అరెస్టు చేసి నిర్బంధానికి పాల్పడుతున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి నేపథ్యంలోనే నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు సిపిఎం పార్టీని కూడా మద్దతు ఇవ్వమని చెప్పి కోరారు. సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. వాళ్ళు 30 తారీఖున నిరుద్యోగుల రాష్ట్ర సదస్సు నిర్వహించాలని చెప్పి అనుకున్నారు. ఆ సదస్సుకు కూడా పూర్తి సహకరిస్తాం. ఆ సదస్సులో నిరుద్యోగులు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైనా, ఏ ఆందోళన కార్యక్రమాలైనా సరే, ఆందోళన పోరాట కార్యక్రమాలన్నిటి కూడా సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. అవసరమైతే ప్రత్యక్షంగా కూడా పాల్గొనడానికి పూనుకుంటుంది. అదేవిధంగా తెలంగాణలో విద్యుత్ కార్మికులు గత 3 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. దానిపైన మీ పార్టీ స్టాండ్ ఏంటి? విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్ దాదాపు 20,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఒకే డిపార్ట్మెంట్లో 2 సర్వీస్ రూల్స్ అమలు చేస్తున్నారు. ఆ రకంగా ఈ ఆర్టిజన్స్కు సంబంధించినటువంటిది ఒక రకంగా వెట్టి చాకరీ చేయించుకునేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆందోళన చేస్తే వాళ్ళు పరిష్కరించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఆందోళనలు చేశారు, ఇప్పుడు సమ్మెనే చేస్తున్నారు. సమ్మె చేసి రేపు పాల్వంచల్లో పెద్ద ఎత్తున చలో కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరపడం లేదు. వాళ్ళకు విద్యార్హతలను బట్టి వాళ్ళకు ప్రమోషన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం లేదు, వేతన సవరణ జరపడం లేదు. అట్లాగే వాళ్ళకి ఎలాంటి
అవకాశాలు లేకుండా ఉండేటటువంటి దాంట్లో అందరి కార్మికులంతా కలిసి సంఘాలంతా కలిసి జేఏసీగా ఏర్పడి ఆందోళన చేస్తుంటే మిగతా వాళ్ళు చర్చలు జరపడం లేదు, ప్రభుత్వం ఆ రకంగా పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే సిపిఎం పార్టీగా కూడా గతంలో ముఖ్యమంత్రికి కూడా నేను లేఖ రాశాను ఈ సమస్యలు పరిష్కరించమని. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమ్మెకు పూర్తిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ మద్దతు ఇస్తుంది. అట్లాగే ప్రభుత్వం ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని అధికారులను జనుకోవాలని, మిగతా అధికారులను చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా జరగకుండా ఉద్యమాన్ని ఆందోళన చేసేటటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టి సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు చర్చలకు సంబంధించినటువంటి అధికారులు పిలిచేటప్పుడు మీరు సమ్మెను విరమించి చర్చలకు రమ్మని చెప్పి అంటున్నారట. కార్మికులు సంవత్సరాల తరబడి విద్యుత్ ఆర్టిజన్స్ అంతా సంవత్సరాల తరబడి ఆందోళనలు చేసి వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వాలను మంత్రులను కలిసిన పరిష్కారం జరగనప్పుడే సమ్మెకు పోయారు. సమ్మెకు పోయినప్పుడు చర్చలు జరపాలి కానీ సమ్మె విరమించి చర్చలకు రండి అంటే ఇదేమైనా కనీసమైన బాధ్యతగా ఉందా ప్రభుత్వం? చర్చలు జరపండి, వాళ్ళ డిమాండ్స్ని ఆమోదించండి, సమ్మె విరమిస్తారు కదా. సమ్మె విరమించిన తర్వాత ఇక చర్చలకి ఉన్నది. ఇప్పటివరకు ఎందుకు చర్చలు జరపలేదు? ఇన్ని సంవత్సరాలు 2017 నుంచి వాళ్ళు వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు ఆ ప్రభుత్వానికి, ఇప్పుడు వస్తున్న ప్రభుత్వానికి కూడా ఇస్తున్నారు. మరి మీరేమి చర్చలు జరపరు, సమ్మె చేస్తేనేమో సమ్మె విరమించి రమ్మని చెప్పి అంటారు. అంటే వాళ్ళ ఆర్టిజన్స్ యొక్క హక్కుల్ని కాలరాయడం కాదా ఇది? ఈ రకమైనటువంటి వైఖరి మానుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలాంటి పద్ధతుల్లో ఈ సమ్మెలను, ఉద్యమాలని, ఆందోళనలను ఇలాంటి తప్పుడు పద్ధతుల్లో డీల్ చేస్తే ఈ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా సరే వెంటనే విద్యుత్ ఆర్టిజన్స్తో చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్స్ను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.